హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంక ఈరోజు అయితే నా పెద్ద కొడుకు పుట్టినరోజు అండి. ఇంకా వాడు పుట్టినరోజు అని కొంచెం పెందలాడి లేచానండి. ఇంకా ఆ రోజు నైట్ కొంచెం అంటే నేను వేరే వాళ్ళకి మిషన్ ఇప్పించా అండి మా ఊర్లోనే. అంటే మామూలుగా వేరే బయట ఊరు వాళ్ళకి ఇప్పిస్తే నేనైతే ఇంక వీడియో కాల్లో డెమో అయితే చెప్తా అండి. కానీ వీళ్ళకి మా ఊర్లోనే ఇప్పించాను కదా, ఇంకా తప్పదండి వాళ్ళకి వెళ్ళి డెమో అయితే చెప్పాలి. ఇంకా వాళ్ళకి డెమో అయితే 2-3 డేస్ నుంచి నేను డెమో అయితే ఇస్తున్నా అండి. ఇంకా వాళ్ళకి డెమో ఇచ్చి ఇంటికి వచ్చేసరికి ఇంకా నీరసం వస్తుందండి నాకు. అక్కడ మిషన్ దగ్గర నిలబడి డెమో ఇచ్చేసరికి ఇంకా డెమో అంటే ఏంటి అంటే మిషన్ గురించి చెప్పడం, దాంట్లో పార్ట్స్ గురించి చెప్పడం, తర్వాత అది ఎలా వేయాలి, ఏ విధంగా నెక్స్ వేయాలి, ఏ విధంగా ఫ్రంట్ వేయాలి, ఏ విధంగా హ్యాండ్స్ వేయాలి అని చెప్పడం అండి డెమో అంటే. ఇంకా మిషన్ గురించి మొత్తం క్లియర్గా నేర్పియడం. ఇంకా అట్లా నేర్పించినందుకు నాకు ఎంతో కొంత అమౌంట్ అయితే ఉంటుందండి. కంపెనీ నుంచి ఉంటుంది, ఏళ్ళ నుంచి ఉంటుంది. ఏదో ఒక మనకి ప్రతిఫలం రాంది మనం ఏం చేయం కదా, ఎవరైనా అంతే అండి. ఇంకా నేను కూడా అంతే. ఇంకా పిల్లలకి ఇంకా పుట్టినరోజు కదా, ఇంకా తొందర రెడీ చేసి పంపిద్దాము అని నేనైతే హడావుడి చేస్తున్నా అండి. ఇంకా అంట్లు అయితే చాలా ఉన్నాయి. ఇంకా నైట్ కూడా ఏం కడగలేదు నేను. అంట్లు అయితే చాలా అంట్లు అయితే ఉన్నాయి. ఇంకా ఏం చేశానంటే ఇంకా 1 టైం అవుతుంది కదా అని ఇంకా ఓన్లీ వంట చేసే వరకు అయితే కడిగేసాయండి. ఇంకా అవైతే తర్వాత కడుక్కోవచ్చులే, ఇంకా వంట చేసిన తర్వాతనే ఇంకా అన్నం కూర పొయ్యి మీద వేసిన తర్వాత ఇంకా కడుక్కోవచ్చులే అనుకున్నా అండి. ఇంకా మధ్యలో పిల్లల దగ్గరకు అయితే వెళ్తున్నా, లేండి అని వాళ్ళైతే లేవట్లేదు. నా చిన్న కొడుకు అయితే లేచి ఏదో చదువుతున్నాడు అనుకుంటే, ఏం చదువుతున్నావు నాన్న అంటే, నేను బొమ్మలు చూస్తున్నానమ్మా అని చెప్తున్నాడు. ఇంకా నేనైతే ఏదో చదువుతున్నానని అనుకున్నా అండి. వాడు బొమ్మలు అయితే చూస్తున్నాడు. ఇంకా వాడు చూస్తూ ఉండేసరికి లేండి అనేసరికి నా గొడవ వినపడి మా పెద్దోడైతే లేచి కూర్చోండు. ఇంకా లేవంగానే హ్యాపీ బర్త్డే నాన్న అంటే ఇంకా నవ్వుతుండండి వాడు. ఇంకా వంటగదిలోకి వచ్చి బియ్యం కడిగి ఇంక ఇసురు పోద్దాం అనుకునేసరికి ఇంకా బిందెలో అయితే నీళ్లు లేవండి, మంచినీళ్ళు. ఇంకా మంచినీళ్ళు పట్టుకొద్దామని బిందె అయితే కడుగుతున్నా అండి. ఇంకా బిందె కడిగి మంచినీళ్ళు పట్టుకొచ్చి ఇంకా ఎసురు పోసి అన్నం అయితే పొయ్యి మీద పెట్టాయండి. ఇంకా పొయ్యి మీద పెట్టి ఇంకా కూర చేయాలి కదా అని ఇంకా దొండకాయలు అయితే కోసాయండి. ఇంకా దొండకాయలు కోసే రోజు అయితే ఒక అరగంట అయితే పట్టిద్దండి. కూరగాయల దగ్గర అవి చిన్నవి కదా, ఇంకా కూరగాయలు కోసేసరికి అరగంట అయితే పట్టిద్ది. ఇంకా నూనె పోద్దాము అనుకునేసరికి ఇంకా నూనె అయితే ఇంకా లేదండి, అయిపోయింది ఆయిల్. ఇంకా ఆయిల్ అయిపోయేసరికి నేనేం చేస్తానంటే ఆయిల్ వంచడానికి ఒక తెపాలు అయితే పెడతా అండి. ఇంకా తెపాల్లో అయితే ఆయిల్ ఉంచుకుంటా అండి. ఫస్ట్ అయితే అట్లానే ఆయిల్ ఉంచుకునేదాన్ని, కానీ ఇప్పుడు నేను మీషోలో ఆయిల్ పంప్ అని ఉందండి. ఆ ఆయిల్ పంప్ అయితే ఆర్డర్ పెట్టాను. అది ఓన్లీ దాని కాస్ట్ అయితే చాలా తక్కువ అండి, ఓన్లీ 150కే వస్తుందండి అది ఆయిల్ పంప్ కాస్ట్. కానీ 150 అయినా కానీ దాని క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అసలు చూడండి, కొంచెం ఆయిల్ కూడా కింద పడదండి, అస్సలు కింద పడదు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా నేను తెచ్చిన తర్వాత చాలామంది అయితే ఇంకా చూసి చాలామంది మా బజార్ వాళ్ళు అయితే చాలామంది తెచ్చుకున్నారండి మా వాళ్ళు. ఇంకా అందరి ఇళ్ళల్లో ఉన్నాయండి ఇది ఆయిల్ పంపు. ఇంకా మొన్ననే మా అమ్మ వాళ్ళకి కూడా ఒకటైతే తీసుకొచ్చి ఇచ్చాను. ఓన్లీ 150 అండి. కావాలి అంటే మీషోలో ఆయిల్ పంప్ అని కొడితే వచ్చిద్దండి ఆయిల్ పంప్ అని. కానీ కాస్ట్ అది క్వాలిటీ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇంకా నేనేం చేశానంటే ఇంకా ఆయిల్ అంతా వంచిన తర్వాత ఇంకా మొత్తం నేనేం చేశానంటే దానికి ఒక ఆయిల్ పంపుకి ఒక మూత అయితే ఉండిద్దండి. ఆ మూత ఒకసారి సామాను కడిగేటప్పుడు ఆ మూత అయితే పోగొట్టానండి. ఇంకా ఆ మూత పెట్టకపోతే కొంచెం ఆయిల్ అయితే కింద గారిద్ది. అందుకని ఇంకా నేను అది కళాయి ఉంది కదా, ఆ కళాయి తీసుకొని ఆ కళాయి అయితే పెట్టానండి దానికి. ఇంకా ఆయిల్ అయితే ఇంకేమన్నా కొంచెం ఉంటే అదైతే అందులో కారిద్దని ఇంకా దానికైతే అట్లా పెట్టాను. ఇంకా చూడండి, కూర తాలింపు వేద్దామని ఇంకా పైకి లేసేసరికి ఇంకా వేరే ఒక ఆమె అయితే నేను పని చేయిస్తాను, కరువు పని అయితే ఇదివరకు చేయించా అండి. అయితే ఇంకా మాకు ఎలక్షన్స్ వల్ల కరువు పని చేయించినవి డబ్బులు అయితే పడలేదండి. అవి మొన్ననే డబ్బులు పడ్డాయి, అంతే 2 వీక్స్ ఏమో అవుతుంది. అయితే ఒక ఆవిడికి డబ్బులు పడ్డాయి చూసుకోపో అని చెప్తే బ్యాంక్ దగ్గరికి వెళ్తే డబ్బులు పడలేదని చెప్పారంటండి. ఇంకా ఒకసారి నువ్వు ఏమో డబ్బులు పడ్డాయి అన్నావు కదా, వాళ్ళేం డబ్బులు పడలేదు అంటారు, ఒకసారి చెక్ చేయమ్మా అంటే ఇంకా నేనైతే చెక్ చేస్తున్నా అండి. ఇంకా అది చెక్ చేసి ఇంకా వచ్చేసరికి అయితే మళ్ళీ ఒక 20 నిమిషాలు అయితే పట్టిందండి. అసలే నా పని హడావుడిగా అయితే అయిందండి. ఇంకా ఆ రోజు ఇంకా నేను తొందరగా చేద్దామంటే నేను ఎప్పుడూ అంతే అండి, నేను ఎంత హడావుడి చేస్తానో అంత లేట్ అయితే అయిద్ది. ఇంకా వచ్చి అన్నం ఉమ్మగిలిందా లేదా అని చూసి కూర అయితే తాలింపు వేద్దామని ఇంకా కూర అయితే తాలింపు వేసేసానండి. ఇంకా పిల్లలకి ఇంకా స్నానానికి వేడి నీళ్ళు అయితే రెడీ చేసా, అంటే గేజర్ ఆన్ చేసి వచ్చానండి. కూరలో పసుపు వేద్దామని చూసేసరికి పసుపు అయితే అయిపోయిందండి. ఇంకా దేవుడి గూట్లో ఉన్న పసుపు ప్యాకెట్ అయితే తీసుకొచ్చి ఇంకా ఆ పసుపు ప్యాకెట్ ఇంకా డబ్బాలు అయితే పోసాయండి. ఇంకా కొట్టుకాడికి వెళ్ళే టైం లేక అప్పటికే హడావుడైతే అయింది కదా.
ఇంకా సాల్ట్ చాలదేమని కొంచెం సాల్ట్ కూడా వేసానండి నేను. చూడండి ఇంకా దొండకాయలు అయితే ఎగరేస్తున్నా ఎట్లా వేగుతాయో అని. ఇంకా పిల్లల్నైతే ఇంకో పంపించానండి నేను. ఇంకా పిల్లల్ని పంపించి ఇంకా నాకైతే పిల్లలు పోయిన తర్వాత ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు అయితే కూర్చుంటా అండి. ఎందుకంటే ఇంక వాళ్ళు పోయిన తర్వాత ఇంకా చాలా ఇంకా ఎంతో పని అయినంత ఫీలింగ్ వచ్చిద్దండి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మొత్తం బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసుకుంటున్నా అండి. ఇంకా అట్లా ఒక 10 నిమిషాలు ఇంకా అట్లా వేసిన తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చి నాకు ఇంకా టిఫిన్ అయ్యి అంటున్నాండి. ఇంకా ఆయన వచ్చిన తర్వాత అట్లయితే పోసి ఇంకా ఆయనకి అట్లయితే ఇచ్చి ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత పక్కలు అవన్నీ ఇంకా మొత్తం ఇంక ఎక్కడే ఉంటాయండి. ఇంకా వాళ్ళు వెళ్ళే ముందైతే ఇంకా మీకు ఎట్లా ఉంటాయి అయితే నాకైతే తెలియదు. ఇంకా మా ఇల్లు అయితే ఇంకా రోతగా ఉంటుందండి. వాళ్ళు వెళ్ళేసరికి నేనైతే ఒక్క పని కూడా చేయనండి. ఓన్లీ వంట వరకు చేస్తా అండి వాళ్ళు వెళ్ళేసరికి. ఇంకా వాళ్ళు ఏదన్నా ఇంకా పని ఉంది అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాతే నేను పని చేసుకుంటా అండి. చూడండి ఇంకా మొత్తం పని వాళ్ళు వెళ్ళిన తర్వాతే అండి. ఇంకెంత రోతగా ఉంటుందంటే అంత రోతగా అయితే ఉంటుంది. చూడండి మొత్తం సర్దుకుంటున్నా అండి. ఇంకా బెడ్షీట్ దగ్గర నుంచి ఇంకా అంటుల దగ్గర నుంచి ఇంకా మొత్తం ఇంకా సర్దుకుంటున్నా అండి నేనైతే. ఇంకా ఎవరి పని అయినా అంతే ఉంటుందండి. ఇంకా మొత్తం పిల్లలు పోయిన తర్వాత ఇంకా క్లీన్ చేసుకొని ఇంకా హస్బెండ్ని పంపించుకొని ఇంకా మొత్తం ఇంకా మనం బ్రష్ చేసి ఇంకా మనం తినేసరికి అయితే 11 అట్లా అయిద్దండి. నాకైతే అట్లా అయిద్ది. మీకు అయిద్దో లేదో నాకైతే తెలియదు కానీ చాలా ఎక్కువ టైం పట్టిద్దండి ఇంకా నేను తినేసరికి. నాకు తెలిసి ఇంకా నేను ఒక్క పూటే తింటా అండి. ఇంకా ఒక్క పూట తినేసరికి ఇంకా నేను తినేసరికి ఒకటి అంటే 11 అట్లా అయిద్ది కదా. ఇంకా మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత తింటా అండి. ఇంకా మధ్యలో అయితే తినను. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలకు పెట్టి ఇంకా ప్రశాంతంగా వాళ్ళతో పాటు కూర్చొని అయితే తింటా. ఇంకా నేను డే మొత్తం వచ్చేసరికి 2 పూటలే అండి. ఇంకేదన్నా పనిలో పడ్డాను అంటే నేనైతే ఇంకా తిండి తినటం కూడా మర్చిపోతా అండి. ఇంకా 3 రోజుల నుంచి డెమోకి వెళ్తున్నా అన్నా కదా. ఉదయం ఎప్పుడో ఇంకా తిని హడావుడిగా తిని వెళ్ళిపోతా అండి. ఇంకా మళ్ళీ సాయంత్రమేనండి. ఇంకా సాయంత్రం పిల్లలు వచ్చేసరికి అయితే ఇంటికి వస్తా అండి. ఇంకా మళ్ళీ పిల్లలకి ఆకలి అయితే అక్కడ ఎంత తింటారో ఏందో అని ఇంకా బాక్స్లో పెట్టేదే కొంచెం అయితే అందులో సగం అన్నం ఇంకా సగం అంటే సగం ఇడిచి పెడతారండి ఇంకా అన్నం. ఇంకా మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా ఆకలి అయితే ఏందో అని ఇంకా నేను వెంటనే ఇంకా వాళ్ళు వచ్చే టయానికి ఇంటికైతే వస్తా అండి. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వచ్చే టయానికి ఇంటికి వస్తా అండి. నేనైతే ఇంక కంపల్సరీ వస్తా. ఇంకా మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అయిద్ది అని ఏది పని చేసినా ఇంకా పిల్లలు రాకముందే చేస్తా అండి. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఇంక ఎదురుగా అయితే